వెల్కమ్ టు బై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో హ్యాండ్లూమ్ లెనిన్స్ ఉన్నాయి, ప్యూర్ కోరాస్ ఉన్నాయి, రామాంగోస్, ఫ్యాన్సీ రామాంగోస్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్స్ వచ్చినవి, ఇంకా కొన్ని డాలర్లు కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ లెనిన్లో ఇది వచ్చేసరికి కాటన్ బై కాటన్ ఉంటుంది, అంటే ఇందులో టిష్యూలు కూడా వచ్చాయి మనకి. ఇది వచ్చేసరికి లైట్ కూర అండి, హాఫ్ వైట్ మీద కొంచెం డార్క్, మరీ డార్క్ కూర కాదు, ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. కాటన్, ప్యూర్ కాటన్ లెనిన్. మనకి లెనిన్ అంటే తెలుసు కదా మీకు, కొంచెం పోగు మందంగా ఉంటుంది, కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇలా డైమండ్ షేపు బుట్టి వచ్చింది కదా, ఇది జామ్దాని వీవింగ్లో వచ్చింది. మన కట్చింగ్ పార్ట్లో అంతా కూడా ఇలా కింద అంతా టెంపుల్ బార్డర్ స్టైల్ లాగా వీవింగ్ వచ్చింది కదా, ఇదంతా కూడా జామ్దాని వీవింగే ఇలా వచ్చింది కదా. ఇక్కడ మధ్యలో ఇలా డైమండ్ ఇచ్చారు. ఇవి మాత్రం కొంచెం దూరంగా వచ్చాయి కట్చింగ్ పార్ట్లో. తర్వాత నుంచి కూడా మనకి పై వైపు కూడా ఇలా టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చారు, ఇలా వచ్చింది మొత్తం పైన కూడా. ఇది చూస్తున్నారు కదా, అంతా కూడా జామ్దాని వీవింగ్ అండి, చాలా బాగుంటుంది వీవింగ్ అనేది. చక్కగా ప్యూర్ వస్తుంది, బ్యూటిఫుల్ ఉంది, ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది కదా. దీనికి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇంకా దగ్గరగా ఇచ్చారు చూడండి, డైమండ్స్ దగ్గరగా వచ్చింది. ఈ జిగ్జాగ్ వీవింగ్ ఉంది కదా, ఇదంతా కూడా జామ్దాని వీవింగే. దీనికి చక్కగా టాజిల్స్ వచ్చాయి, ఇలా రెడ్ అండ్ వైట్తో చిన్న కుచ్చులు వచ్చాయి. మనకి ఇవేంటంటే హ్యాండ్లూమ్స్ కదా, హైట్ వచ్చేసరికి చక్కగా 47 వరకు ఉంటుంది. కొంచెం మీడియం వెయిట్ అయితే ఉంటుంది. లెనిన్స్ అనేసరికి కొంచెం కాటన్ థ్రెడ్ ఎక్కువ ఉంటుంది, ఈ హైట్ కూడా ఎక్కువ వస్తుంది కదా, దానివల్ల కూడా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్లోనే ఈ సెల్ఫ్ కలరే ఇచ్చారు. మీరు ఏదైనా కాంట్రాస్ట్ ఎక్కత్తి కానీ అలా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటే అసలు ఆ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అసలు లెనిన్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, అందులో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది, చాలా క్లాసీగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సేమ్ మనకి ఇందులోనే వస్తుంది, బ్లాక్. ఇది కోరా షేడ్కి, కోరా కూడా మరి డార్క్ కోరా ఏం కాదు, లైట్కి ఇలా బ్లాక్ సేమ్ మనకి ఇలా టెంపుల్ బోర్డర్ లాగా ఇచ్చారు కదా, ట్రయాంగిల్ షేప్లో సేమే వస్తుంది మొత్తం, చాలా బాగుంది. మళ్ళీ అక్కడ పైన కింద కూడా ఇలా చిన్నగా ఒక ½ ఇంచ్ థ్రెడ్ లాగా ఇచ్చారండి, తిక్కగా ఇచ్చారు. ఇక్కడ ప్లెయినే తిక్కగా వచ్చింది, చాలా బాగుంది. సేమ్ దానికి కూడా మనకి ఇలానే వచ్చింది. ఎంత నీట్గా ఉందో చూడండి, బ్యూటిఫుల్ కాంబినేషన్, అసలు చాలా క్లాసీగా ఉంది. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళుకి కూడా ఇలా జిగ్జాగ్ లైన్స్, బ్లాక్ అండ్ వైట్ టాజిల్స్ ఇచ్చారు. సెల్ఫే మనకి సేమ్ ఫ్యాబ్రిక్తోనే వస్తుంది బ్లౌజ్ అనేది. మీరు కాంట్రాస్ట్ కానీ బ్లాక్ అంటే మన దగ్గర ఎలాగూ ఉంటాయి, మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా ట్రై చేసినా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 3450, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా అడ్రస్ వచ్చేసరికి ఆఫ్లైన్ ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. కాల్స్ అంటే కొంచెం కష్టమే, వాట్సాప్ చేయండి. అంటే చాలామంది హైదరాబాద్ ఏమో అనుకుని అడుగుతున్నారు, హైదరాబాద్ కాదండి, ఏలూరు. నెక్స్ట్ వచ్చేసి లెనిన్లోనే ఇవి వచ్చేసరికి టిష్యూ లెనిన్స్. ఇవి కూడా చాలా బాగున్నాయండి, గోల్డ్ టిష్యూ వచ్చింది కదా, ఒకటి కాటన్ థ్రెడ్డే ఉంటుంది, ఒక పోగు మాత్రం జరీ వస్తుంది. టిష్యూ అని గుచ్చుకుని నిలబడేటట్టే లేదు చూడండి, సాఫ్ట్గానే ఉంది, సేమ్ ఫీలు. ఇది కూడా మనకి ఇలా జామ్దాని వీవింగ్లోనే వస్తుంది, ఇలా లీఫ్ స్టైల్ లాగా సిల్వరు కాపర్ గోల్డ్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. ఇది కలర్ వస్తుంది కదా, కలర్ వచ్చేసరికి మనకి లైట్ స్కై బ్లూ షేడ్కి గోల్డ్ టిష్యూ వచ్చింది, ఇంగ్లీష్ కలర్ టోను, చక్కగా ఉంది. ఇది సేమ్ కలర్లోనే మళ్ళీ వేరే డిజైన్లో కూడా ఉంది. మీకు ఏ డిజైన్ కావాలనేది క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబరింగ్ ఇచ్చేస్తున్నాం కదా, నెంబర్తో సహా వచ్చేటట్టు పెట్టండి. చాలా బాగుందండి, ఏ డిజైన్ అయినా చూడవచ్చు ఇందులో, బ్యూటిఫుల్. మనకి చిన్న బార్డర్ లాగా ఇక్కడ జరీ లాగా ఇచ్చారు, అంటే తెలియట్లేదు పెద్దగా బార్డర్ అన్నట్టు, చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది కదా, బ్యూటిఫుల్ శారీస్. ఇలా హైట్ కూడా మనకి హ్యాండ్లూమ్స్ అనేసరికి బాగా వస్తాయండి, 47 వరకు హైట్ ఉంటాయి. ఇవన్నీ కూడా జామ్దాని వీవింగ్లోనే వస్తాయి. పళ్ళుకి దగ్గరగా వచ్చాయి, ఇలా చిన్న కొమ్మలాగా ఇచ్చారు చూసారా, ఒక బర్డ్ షేప్ లాగా చిన్న ఆకులు ఉన్నట్టుగా ఇచ్చారు. చివర మనకి ఇలా జరీ తాళ్ళలాగా ఇచ్చారు, మీరు వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి బ్లౌజు సెల్ఫ్ కలరే, ఇలా సేమ్ టిష్యూతోనే బ్లౌజ్ వచ్చింది. మీరు ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంది కలర్ అయితే, ఇంగ్లీష్ కలర్ టోను, చక్కగా ఉంది కదా. మళ్ళీ ఇది పిక్ పెట్టినా మీకు వేరే షేడ్ రావచ్చు, యాజ్ ఇట్ ఈజ్ మీకు వీడియోలో ఉన్న షేడే వస్తుంది. చాలా నీట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2550. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ ఉందన్నాను కదా, ఇది ఒక డిజైన్ అండి, అంటే ఇది బటర్ఫ్లై వచ్చింది, ఇక్కడ ఒక గోల్డ్ షేడు, అక్కడ సిల్వర్, అలా బటర్ఫ్లైలు వచ్చాయి. ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్కి గోల్డ్ టిష్యూ వచ్చిందండి, కొంచెం మెరూన్ షేడ్ లాగా అనిపిస్తుంది కదా టిష్యూ వల్ల. ఇలా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇలా నీట్గా ఉన్నాయి, ఆల్ ఓవర్ అంతా వస్తుంది. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి దగ్గరగా ఇచ్చారు, ఇలా బటర్ఫ్లై వచ్చి చిన్న జిగ్జాగ్ లైన్ వచ్చింది కదా, ఇదంతా కూడా జామ్దాని వీవింగ్లో వచ్చింది. దీనికి బ్లౌజు సెల్ఫే బ్లౌజ్ వస్తుంది. ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్. 2550.
నెక్స్ట్ వచ్చేసరికి ఇది మళ్ళీ మనం ఫస్ట్ చూసిన డిజైను, ఇది లైట్ గ్రీన్కి ఇలా గోల్డ్ టిష్యూ వచ్చింది. గ్రీన్ అండ్ టిష్యూ వచ్చేసరికి టిష్యూ వల్ల మనకి షేడ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్ కలర్ టోన్స్ ఏనండి, డార్క్ షేడ్స్ కాదు. చాలా నీట్గా ఉంది. ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న లీఫ్ స్టైల్ లాగా ఇలా ఇచ్చారు. అదే స్టైలు పళ్ళు వచ్చింది బర్డ్ డిజైన్తో, సేమ్ కలరే బ్లౌజ్ వచ్చింది. చాలా నీట్గా ఉంది. టిష్యూ తెలుస్తుంది కదా, ఇలా పెట్టినప్పుడు ఒక షేడ్, ఇలా ఉన్నప్పుడు ఒక షేడ్ కనిపిస్తుంది కదా, పేస్టల్ కలరే. చాలా బాగుంది. 2550. నెక్స్ట్ ఇది కూడా సేమ్ డిజైన్లోనే, ఇది వైలెట్కి గోల్డ్ టిష్యూ. ఎంత బాగుంది చూడండి, కలర్ చక్కగా ఉంది, నీట్గా ఎవరైనా కట్టుకోవచ్చు. ఈ గోల్డ్ వచ్చేసరికి మరీ అంత ట్రాన్స్పరెన్సీ లేదు, కొంచెం లైట్ చేపెట్టని తెలుస్తుంది కదా, లైట్గా ఎవరైనా కట్టుకోవచ్చండి. హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఎవరైనా ఆఫీస్ వేర్ అలా కట్టుకున్నా చాలా నీట్గా క్లాస్గా ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్. చిన్న ఏజ్ వాళ్ళైనా చక్కగా డిఫరెంట్ బ్లౌజెస్ పేరప్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. 2550. నెక్స్ట్ ఈ కలర్ చూడండి, చాలా బాగుంది. కొంచెం స్కిన్ కలర్ దానికి ఇలా గోల్డ్ టిష్యూ వచ్చేసరికి చాలా నీట్గా కనిపిస్తుంది. పేస్టల్ షేడ్ బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది కలర్. లైట్ బిస్కెట్ షేడ్ అనమాట. సేమ్ మనకి అలా లీఫ్ స్టైల్ డిజైన్ ఇచ్చారు కదా, ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి. బర్డ్ షేప్ అంతా సిల్వర్తో ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. సెల్ఫ్ కలరే బ్లౌజ్. మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు. 2550. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ ఒక కలర్ చూసాం కదా మనం, లీఫ్ స్టైల్ లాగే. ఇది ఇందులోనే ఇలా బటర్ఫ్లై డిజైన్ వచ్చింది. సేమ్ కలరేనండి రెండు కూడా. కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, చాలా బాగుంది. ఇది ఇక్కడ ఆల్ ఓవర్ అంతా ఇలానే వస్తుంది. లైట్ బ్లూకి గోల్డ్ టిష్యూ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇక్కడ దగ్గరగా వచ్చినాయి కదా బటర్ఫ్లైస్, ఇలా జిగ్జాగ్ డిజైన్ వచ్చి చాలా బాగుంది. ఈ జిగ్జాగ్ కనిపించేదంతా కూడా జామ్దానియే వస్తుంది, జామ్దాని వీవింగ్ వస్తుంది. ఇలా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. అన్నిటికీ కూడా సెల్ఫే వచ్చింది కదా, మీరు సెల్ఫ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు కాంట్రాస్ట్కి వెళ్ళినా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీస్ కదా, చాలా బాగున్నాయండి. ఈ శారీ కూడా 2550. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మన నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ ఆర్గాంజాస్. ఎంత బాగున్నాయనండి. నేను కట్టుకున్నది కూడా బెనారస్ కోరనే, కానీ ఇది ఎప్పటిదోనండి. మళ్ళీ దీన్ని స్క్రీన్ షాట్ పెట్టి అడగద్దు, ఇలాంటి మోడల్స్ అయితే లేవు. ఇవి ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా కొంచెం ట్రెండీ డిజైన్స్, చాలా చాలా క్లాసీగా ఉన్నాయి. డిజైనర్ స్టైల్స్ చక్కగా ఇలా కావాలనుకుంటే ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివే, చాలా బాగున్నాయండి. క్లాస్గా ఉంటాయి. అంటే కొంచెం టీనేజర్స్ దగ్గర నుంచి డిజైనర్ స్టైల్లా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. ఇది వచ్చేసరికి టిష్యూ వచ్చింది మనకి, సిల్వర్ కలర్ టిష్యూ వచ్చింది. మళ్ళీ సిల్వర్ కలర్ ఇలా హారిజాంటల్ లైన్స్ వచ్చాయి. చాలా సాఫ్ట్ ఉంటాయండి మనకి ఇవి. కోరాస్ అనేసరికి స్టిఫ్గా ఏముండదు, సాఫ్ట్ అంటే మనకి క్వాలిటీ పెరిగే కొద్దీ అది బాగుంటుంది కదా, ఫైన్ క్వాలిటీ. కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. లైట్ పీచ్ షేడ్ ఇంగ్లీష్ కలర్తోనే ఎంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందో. చక్కగా క్లాస్గా కావాలనుకుంటే బ్యూటిఫుల్ కదా అసలు. డిజైనర్ వేర్ నైట్ టైం పార్టీస్ కట్కి చాలా బాగుంటాయి. కొంచెం కాక్టైల్ స్టైల్ లాగా ఎంత మంచి లుక్ అనిపిస్తుందో చూడండి, ఎంత నీట్గా డిజైన్ చేశారో. దీనికి పళ్ళు దగ్గర కూడా ఇక్కడ చిన్న జరీ లైన్స్ ఉన్నాయి, అంటే మీకు తెలుస్తుందో లేదో. దీన్ని చూడండి, టాజల్ కూడా మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్కి ఇలా పర్ల్ వర్క్ చేశారు. చివర ఒక లైన్ పర్ల్ వర్క్ చేసి ఇలా దగ్గరగా అటాచ్ చేశారు. చాలా బాగుంది, డిజైనర్ వేరు. దీనికి ఏంటి స్పెషల్ అంటే ఇవి మనకి రెడీమేడ్ బ్లౌజ్తో వచ్చాయి. అంత నీట్గా ఉంది చూడండి. ఇది ఫైన్ క్వాలిటీ. బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ పట్టు బ్లౌజ్ వచ్చింది. ఇదంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజెస్, అంటే సైడ్ మనకి సెమీ స్టిచ్డ్ అనమాట, అంటే మనం జస్ట్ ఒక అడ్జస్ట్ చేయించుకోవడమే. ఇది వచ్చేసరికి మనకి ఇదంతా కూడా చక్కగా ఇలా రిబ్బన్ వర్క్ ఇచ్చారు కదా, మిషన్ ఎంబ్రాయిడరీ కాదండి, మొత్తం కూడా మగ్గంతో వచ్చింది. ఇలా కింద పర్ల్ వర్క్ యాడ్ చేశారు, సైడ్ కొమ్మ ఇచ్చారు. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ పైన మళ్ళీ వర్క్ వచ్చింది కదా, ఇదంతా చిన్న నాట్ వర్క్ ఉంటుంది చూసారా, ఆ ముడి కుట్టు అది చేశారు. అంతా కూడా మగ్గంతోనే వచ్చింది. ఇలా హ్యాండ్స్కి కూడా మళ్ళీ ఇలా పర్ల్ వర్క్ ఇచ్చారు, ఇలా చిన్నగా వర్క్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర ఇక్కడ ఫ్రంట్ ఇచ్చారు, ఇలా కూడా ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా ఫైన్ క్వాలిటీ, మనకి కొంచెం ఎక్స్పెన్సివే కానీ చాలా నీట్గా ఉంది. మనకి ఇలా బోట్ నెక్తో వచ్చింది కదా, హై నెక్తో చక్కగా డిజైనర్ వేర్ అండి, సింపుల్ పార్టీ వేరు, చాలా నీట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 13,400. మనకి ఇందులోనే ఇంకొక కలర్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్, సాఫ్ట్ తెలుస్తుంది కదా మీకు. సాఫ్ట్నెస్ కూడా చాలా లైట్ షైనీ ఉంటుంది. మనకి ఇది టిష్యూ వచ్చింది కదా. ఈ కలర్ చూడండి, పేస్టల్ గ్రీన్ అండి, సీ గ్రీన్లో కూడా చాలా లైట్,
చాలా లైట్ కలర్, అసలు ఎంత అందంగా ఉందో శారీ అయితే. మనకి ఇలా సాఫ్ట్గా సెల్ఫ్ టిష్యూ ఉంది, మళ్ళీ ఇలా లైన్స్ సిల్వర్ కలర్ లైన్స్ వచ్చి చాలా బాగుంటుంది. అవన్నీ కూడా కొంచెం కాక్టైల్ శారీస్, చాలా నీట్గా ఉంది కలర్ అయితే. సేమ్ స్టైల్ వస్తుంది, సేమ్లోనే కలర్ ఇది చక్కగా కూల్ కలరు. మనకి చివర ఇది వర్క్ కూడా ఎంత నీట్గా వచ్చిందో, చక్కగా చిన్నగా పర్ల్ వర్క్ చేశారు ఆ టాజిల్ దగ్గర. కలర్ చూడండి చాలా బాగుంది కలర్, పేస్టల్ షేడ్ కలర్. వీటికి లైట్ కలర్సే చాలా బాగుంటాయి. దీనికి కూడా అంతే, మనకి సేమ్ వర్క్తోనే బ్లౌజ్ వచ్చింది, సెల్ఫ్ కలర్దే ఎంత చక్కగా వచ్చింది చూసారు. ఇలా రిబ్బన్ వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు, అంటే హ్యాండ్ పెయింట్ వచ్చి దానికి వర్క్ వచ్చింది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైజెస్ 44 వరకు చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇదంతా కూడా వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇలా పర్ల్ వర్క్ ఇచ్చారు. మనకి బ్లౌజ్కి కింద కూడా ఇదంతా కూడా వర్క్, మొత్తం కూడా మగ్గంతో చేశారండి. చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ డిజైనింగ్ కానీ. ఇక్కడ కూడా పేస్టల్ షేడ్సే తీసుకున్నారు. బ్యూటిఫుల్ కలర్ కదా. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 13,400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా మనం కోరాల్లోనే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి హాఫ్ వైట్కి ఇది ఎంత డిజైనింగ్ ఉందో చూడండి. ఇదంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది. పైన ఇలా చిన్న స్కర్ట్ బార్డర్, చిన్న బార్డర్ ఇచ్చారు కదా, అదే స్టైల్ కింద కూడా వచ్చింది. మనకి ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. ఇలా సింగిల్ లేయర్ మనకి కోరాసు ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి, కానీ మనం స్టెప్స్ పెట్టుకున్నా అంటే బ్లౌజ్ని బట్టి సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా స్కర్ట్ బార్డరు కింద మనకి ఇదంతా కూడా ఇలా లేస్ అటాచ్ చేశారు. చక్కగా వైట్ కలర్ థ్రెడ్తో చిన్న షిప్ వరకు, చిన్న నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు. కూల్గా ఉంది చూడండి, కలర్ ప్యూర్ వస్తుంది. చాలా బాగుంది కదా, అసలు డిజైనర్ వేర్. ప్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి పై వైపు కూడా ఇచ్చారు, ఈ లేస్ అనేది ఇచ్చారు. ఈ డిజైనింగ్ కూడా వచ్చింది డిజిటల్ ప్రింట్లో. క్లాసీగా ఉంది, ఫైన్ ఉంటుందండి, చక్కగా సాఫ్ట్గానే ఉంటుంది. ఇలా దీనికి పళ్ళు కూడా ప్రింట్ వచ్చింది. ఇలా లైన్స్ చివరి కూడా ఈ లేస్ అటాచ్ చేశారు కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ మనకు ఆ కింద ఇచ్చారు కదా, అదే డిజైనింగ్ ఆల్ ఓవర్ అంతా ఇచ్చారు. ఇది కూడా అంతేనండి, సాఫ్ట్ పట్టు వస్తుంది. హ్యాండ్కి కూడా చిన్న లేస్ ఇచ్చారు, సేమ్ అదే లేస్ ఇచ్చారు. మీరు ఏదైనా ప్యాటర్న్ అలా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుని వేసుకుంటే ఎంత నీట్గా కూల్గా ఉందో చూడండి. సాఫ్ట్ ఆర్గంజాని బాగుంది కదా, డిజైనర్ స్టైల్. అంటే చూడడానికి ఇవేంటంటే మనకి రెగ్యులర్గా మనం 2000, 3000 వాటిల్లో కూడా జరీ బార్డర్స్ అవి చేస్తాం కదా, అవి కొంచెం కనిపిస్తాయి, అంటే హడావుడిగా చిన్న పార్టీ వేర్ లాగా ఉంటాయి. ఇవి అలా అనిపించవు, కానీ సింపుల్ వేరు. ఇలాంటివి కావాల్సిన చూస్తున్నట్టయితే చక్కగా చూడవచ్చు. ఈ శారీ ప్రైస్ కూడా 7200 అండి, చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లావెండర్ షేడ్. ఇది ఇచ్చేసరికి డిజైన్ కూడా డిఫరెంటే వచ్చింది. ఇది కూడా మనకి కోరాలోనే వస్తుంది. అసలు ఎంత బాగుందో చూడండి. కలర్ అయితే పేస్టల్ కలర్స్, ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్. ఇలా మనకి ఫైన్ ఉంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి చక్కగా డిజైనర్ స్టైల్ లాగా ఇచ్చారు. మనకి వీటికి పేస్టల్ కలర్సే అందం అనమాట. బ్రైట్ కలర్స్లో వచ్చిన ఈ ఇంత లుక్ అయితే రావు. ఇది చూసారా మనకి ఇలా హారిజాంటల్ లాగా ఉంది కదా, ఇది ఇక మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలా లైన్ లాగా ఇచ్చారు కదా, ఇక్కడ వరకు కుచ్చిల్ పట్ల అయితే నీళ్ళెంత వరకు వస్తుంది. కింద చూడండి చక్కగా మళ్ళీ ఇది కూడా మన కోరా ఫ్యాబ్రిక్ మీదే ఇదంతా కూడా వర్క్ వచ్చింది కదా, మిషన్ ఎంబ్రాయిడరీ. ఈ వర్క్ ఎలా ఉందంటే మనకి ప్యూర్ పార్సీ వర్క్ ఉంటుంది తెలుసు కదా, చాలా ఎక్స్పెన్సివ్. ఆ స్టైల్ లాగా తీసుకొచ్చారు, కానీ అంటే రియల్ పార్సీ కాదు, కొంచెం దానికి దగ్గరగా. ఇది కూడా పేస్టల్ షేడ్స్ లాగా మొత్తం అంతా కూడా ఇది వర్కే వచ్చింది. నీట్గా స్కాలప్ చేశారు. లైట్ కలర్ మీద వచ్చేసరికి ఎంత కూల్గా ఉందో చూడండి. డిజైనర్ స్టైల్స్. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇటువైపు కూడా పైన కూడా వచ్చింది. చాలా బాగుంది కదా, క్లాసీగా నీట్గా ఉంటాయి. ఇవి బ్లౌజు నీట్గా పేరప్ చేసుకొని సింగిల్ వేసుకున్న చాలా బాగుంటుందండి. ఇలా మనకి 3 సైడ్స్ ఇది వస్తుంది. ఈ వర్క్ వచ్చింది కదా, మొత్తం అంతా కూడా ఎంత సాఫ్ట్ ఉందో వర్క్ కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి పట్టు బ్లౌజ్లే వస్తాయి సాఫ్ట్గా. అంటే మనకి కోరా బ్లౌజ్ లాగా కదా, పట్టు బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా చూసారా మనకి ఇలా ఒక లైన్ లాగా మొత్తం ఇది వర్కే, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. వెనక కూడా ఉంది వర్క్ వచ్చింది, ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. అంటే ఇక్కడ వచ్చిన కలర్స్ ఉన్నాయి కదా, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. దీన్ని మనం ఏమన్నా డిజైనర్ స్టైల్ పేరప్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. డిఫరెంట్గా రెగ్యులర్ స్టైల్ కాకుండా చూడాలనుకుంటే ఈ సారీలా వెళ్ళచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 9800. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అసలు కలర్ చూడండి, లైట్ గ్రీన్ షేడ్, ఒక
చాలా లైట్ పిస్తా షేడ్ గ్రీన్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ పేస్టల్ షేడ్ సేమ్ స్టైలే మనకి ఇలా హాఫ్ వరకు కూడా 2 లైన్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఇక్కడ పై వరకు కూడా ఇలా లైన్స్ ఇచ్చారు కదా, ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. కింద సేమ్ స్టైల్ అంటే ఇక్కడ కలర్ని బట్టి మనకి ఇందులో కలర్స్ ఇచ్చారు, పేస్టల్ షేడ్ కలర్స్. ఎంత నీట్గా ఉందనండి వర్క్. మనం ఇలాంటి స్టైల్స్ కొంచెం సెమీలో ఏంటవి క్రష్ టిష్యూలు, గ్లాస్ టిష్యూల్లో చేసాం కదా, అలా వీటికి ఇమిటేషన్ అవన్నమాట. ఇవి ప్యూర్లో, వీటికి సేమ్ అలా అనమాట. అవి కొంచెం మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి. ఇంకా ఫైన్లో కావాలనుకుంటే ఇలా చూడొచ్చు, చక్కగా ఉంటాయండి మనకి. ఇవి సేమ్ ఇలాంటి స్టైల్స్ టసర్స్లో కూడా వస్తాయి. ప్యూర్ టసర్స్లో ఇలా మనకి వర్క్లు స్కాలప్లు వచ్చి వస్తాయి. చాలా బాగుంది. ఇంత బాగుంది చూడండి. కలర్ అయితే చేపెట్టాను కదా, లైట్ ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. కూల్ కలర్ అండి, చాలా నీట్గా ఉంది. దీనికి బ్లౌజ్ సెల్ఫ్ కలరే, కొంచెం డార్క్ అనమాట. అంటే ఫ్యాబ్రిక్ మారుతుంది కదా, దానివల్ల షేడు కొంచెం డార్కే ఇచ్చారు. కొంచెం డార్క్ వల్లే బాగుంది. ఈ కలర్ ఇక్కడ డిజైన్ ఇచ్చారు కదా, దానిలాగా ఇచ్చారు. ఇలా మనకి లైన్స్ లాగా మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. డాట్స్ దీని ఏదో అంటారు కదా, కాంతా స్టిచ్ లాగా ఇచ్చారనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. బ్లౌజ్ కూడా మనకి 1 మీటరు చీర్ పన్నా ఉంది, ప్యూర్ పట్టు వస్తుంది. చాలా యూనిక్గా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 9800. సేమ్ ఇందులోనే లైట్ పీచ్ షేడ్, చాలా పేస్టల్ కలర్. ఇవేవి బ్రైట్ కలర్స్ కాదు, కొంచెం లైట్ షేడ్లోనే వచ్చాయి. సేమ్ స్టైల్ వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చి కూల్గా ఉంది చూడండి. బ్యూటిఫుల్గా అసలు నీట్గా ఉంటాయి. కొన్ని అకేషన్స్కి ఇలా కొంచెం ట్రెండీగా బాగుంటాయండి, ట్రై చేయొచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది, చాలా క్లాసీ లుక్లో ఉంటుంది. ఇది పళ్ళు, సేమ్ శారీ అంతా హాఫ్ స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు కదా, ఇది పళ్ళుకి వచ్చేసరికి కూడా ఇదంతా వర్క్ వచ్చింది. చాలా నీట్గా ఉంటుంది. చూడడానికి మాత్రం సింపుల్గానే అనిపిస్తాయి. ఇలా చూడాలనుకుంటుంటే చక్కగా ఇలా చూడొచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. సేమ్ పట్టు బ్లౌజ్ వస్తుంది. ఎంత నీట్గా ఉందో చూడండి. కలర్ కాంబినేషన్ చక్కగా డీసెంట్గా కూల్గా ఉంది. ఈ సారీ కూడా మనకి 9800. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్లో జరీ బార్డర్ స్టైల్ వచ్చి ఇలా మనకి ప్రింటెడ్ వచ్చింది. అసలు కలర్ అయితే చాలా బాగుందండి. గ్రే కలర్ మంచి భలే గ్రే నచ్చేస్తుంది. అసలు ఇది కూడా అంత లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రింట్ ఉన్న దగ్గర అనిపించదు. కలర్ అయితే అందులో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా, ఎంత మంచి షేడో. పైవైపు మనకి ఇలా ఒక 2 ఇంచెస్ జరీ బార్డర్ కూడా సిల్వరిష్ గోల్డ్ లాగా ఇచ్చారు. కొంచెం సిల్వర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఎంత కూల్గా ఉందో చూడండి. లైట్ వెయిట్లో 2 సైడ్స్ కూడా సేమ్ స్టైల్ బార్డర్. కింద మాత్రం మనకి ఈ బార్డర్ అనేది ఇంచుమించు నీళ్ళంత వరకు ప్రింట్ ఇచ్చారు. పైవైపు చిన్న ప్రింట్, చాలా బాగుంది. అసలు క్లాస్గా ఉంటాయండి ఇవి. చాలా లైట్ వెయిట్లో ప్రింటెడ్ ఇలా చూడాలనుకుంటే ఇది చిన్న పళ్ళునే వస్తుంది ప్రింట్తో. మనకి డిజిటల్ ప్రింట్స్కి ఎప్పుడు చిన్న చిన్న పళ్ళులే వస్తాయి ఎందులో అయినా కూడా. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి పట్టు బ్లౌజ్ వచ్చింది. దీంట్లో చూసారా లైట్ డార్క్ షేడ్ లాగా ఇచ్చారు. సెల్ఫ్ ఇలా ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి లైట్ కలర్ కూడా ఉంది కదా, అలా లైట్ గ్రే ఇచ్చారు. కింద హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి డార్క్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. చాలా యూనిక్గా ఉంది, నీట్గా ఉంది శారీ కూడా. బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 7500. మీకు ఈ వీడియోలో శారీస్ ఏమన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ప్యూర్ బనారసి కూరలో ఇది వచ్చేసరికి మనం ఇలాంటి డిజైన్ చేసాం. మీకు గుర్తుండి ఉంటుంది, చాలా రోజుల క్రితం ఇలాంటి స్టైల్స్ చాలా ఫస్ట్లోనే చేసాం. ఇప్పుడు మంచి ట్రెండ్ అండి ఇవన్నీ కూడా. ఇది ఏంటి అంటే మంచి ఎల్లో షేడ్, కొంచెం లైట్ చామంతి ఎల్లో షేడ్ ఉంటుంది కదా, అలాగా. ఇది చూసారా గోల్డ్ వచ్చింది, ఈ క్రష్. ఇది వచ్చేసరికి సిల్వర్. మొత్తం ఆల్ ఓవర్ ఈ క్రష్ వచ్చిన శారీస్ కూడా చేసాము. ఇలా మనకి ఇక్కడ అంత ట్రాన్స్పరెన్సీ లేదు, ఇలా లైట్గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్లో ఫైన్ ఉంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అంటే ఇందులో కూడా మనం మీడియం రేంజ్లో చేసాం, 6000 అలా చేసాం కదా, 65. ఇది ఇంకా ఫైన్. ఎంత చక్కగా ఉందో చూడండి. మనకి లైట్గా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తాయి లైన్స్. క్రష్ వచ్చింది, ఒక సిల్వర్ లైను, ఒకటి గోల్డ్ క్రష్, ఇలా ఆల్ ఓవర్. ఒకటి మనకి ఇక్కడ కూర తెలుస్తుంది కదా, ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. పళ్ళు కూడా కంటిన్యూషన్, ఎక్కడ ఏం రాలేదు, జరీ బోర్డర్స్ ఏం రాలేదు. దీనికి టాజల్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. థ్రెడ్ మీద ఇలా మగ్గం వర్క్ చేశారు. సరే ఇలా హాఫ్ స్టైల్ లాగా చేశారు. చాలా యూనిక్గా ఉంది కదా. దీనికి స్పెషల్ అంటే
బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యూర్ టసర్ బ్లౌజ్ ఇచ్చారండి. టసర్ బ్లౌజ్ స్టిచ్డ్, మళ్ళీ జస్ట్ మనం ఇలా అడ్జస్ట్ చేసుకుని సైడ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సెల్ఫ్ ఈ ఎల్లో షేడ్ ఇచ్చారు, ప్యూర్ హ్యాండ్లూమ్ టసరు. దానికి ఇది చూసారంటే మొత్తం అంతా కూడా మనకి ఇలా మగ్గం వర్క్ హ్యాండ్, ఇది 2 హ్యాండ్స్కి ఇలా వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్ కూడా చక్కగా ఇలా డిజైన్ చేశారు కదా మగ్గం వర్క్లా. కింద కూడా మనకి ఇలా ఇచ్చారు చూడండి, ఇలా డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే స్టైల్ లాగా ఇచ్చారు. హై నెక్ వచ్చి ఇలా, ఇది బ్యాక్ అనమాట. మనకి ఇంకా వేరే వర్క్ అది పని లేకుండా సింపుల్గా నీట్గా డిజైనర్ అండి. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. కానీ దీనికి సిల్వర్ వర్క్ ఇచ్చారు చూడండి. శారీలో కూడా మనకి సిల్వర్ ఉంది కదా, తెలుస్తుంది కదా కలర్ కాంబినేషన్. బ్యూటిఫుల్ కదా, చాలా నీట్గా క్లాసీగా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 12,800. ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ ఆ డిజైనింగ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది చూడండి, ఇది కొంచెం గచ్చకాయ కలర్ ఉంటుంది కదా, ఆ షేడ్ గ్రే ఇంగ్లీష్ కలర్తోనే ఇది కూడా అంతే సేమ్, మనకి సేమ్ స్టైల్లో చాలా సాఫ్ట్గానే ఉంది. ఇలా మనకి ఒకటి సిల్వర్ క్రష్, ఒకటి గోల్డ్ క్రష్. గోల్డ్ కూడా కాపరేష్ గోల్డ్, మరి డార్క్ ఏం లేదు. చాలా బాగుంది. ఎంత లైట్ వెయిట్ అంటే చున్నీ అంత లైట్ వెయిట్ ఉంది అనుకోవచ్చు, అంత లైట్ వెయిట్లో ఉంది. చాలా బాగుంది. చక్కగా ఇలాంటి స్టైల్ కొంచెం ట్రెండీగా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఆర్గంజాకి, అసలు భలే ఇష్టపడతారు అట్లని. ఇది వచ్చేసరికి ఇలా మనకి సేమ్ సెల్ఫ్ కలర్లోనే మనం ఇందాక చూసినట్టుగానే చాలా యూనిక్గా డిజైన్ చేశారండి. టాజిల్ మాత్రం మనకి ఏదో రెడీమేడ్ స్టైల్ కాకుండా శారీ ఫ్యాబ్రిక్తోనే డిజైన్ చేశారు, థ్రెడ్ వర్క్తో సహా. చాలా బాగుంది కలర్. ఇది కూడా డిఫరెంట్గా అనిపించింది కలర్ షేడ్. మన రెగ్యులర్గా మన దగ్గర ఉండో చూడండి కొన్ని కలర్స్ అలా. దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది. దీనికి కూడా సేమ్ టసర్, ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్కి మనకి ఇలా డిజైన్ చేశారు. రెడీమేడ్ బ్లౌజు మనం సైజెస్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్కి కూడా మనకి చిన్న ఇలా డిజైన్ ఇచ్చారు కింద, మన రెగ్యులర్ స్కాలప్ కాకుండా కొంచెం యూనిక్గా ఇచ్చారు. కింద బ్లౌజ్కి కూడా కింద వైపు వచ్చింది. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా ఇంచుమించు అలానే ఇచ్చారు. ఇది ఇలా మనకి డిజైన్ ఇచ్చారనమాట లతలాగా. ఇటువైపు 2 హ్యాండ్స్. బ్యూటిఫుల్ కదా అసలు, మనకి బ్లౌజ్తో సహా మంచి ప్రైస్లో ఉందండి. మనం ఇలా సెపరేట్ బ్లౌజ్కి వర్క్ చేయించుకోవాలంటేనే చాలా ప్రైస్ అవుతుంది. చక్కగా ప్యూర్ టసర్ పైన మంచి ప్రైస్లో ఉంది. చాలా బాగుంది కదా, చూడడానికి సింపుల్గానే చాలా క్లాసీగా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా 12,800. చాలా బాగుంది. యూనిక్గా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ రా మ్యాంగో శారీస్. మనం ఇందులోనే ప్యూర్ చేసాం కదా, ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది. కలర్ చూడండి, లైట్ గ్రీన్ కలర్, రిటర్నర్ పచ్చ కూడా కాదేమో ఏదో కొంచెం అలాంటి ఇంగ్లీష్ కలర్తోనే ఇక్కడ కొద్దిగా డార్క్ ఇచ్చారు. ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఫ్లవర్ వీవింగ్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ వచ్చింది. పైన అంతా కూడా కొంచెం మ్యాటీ వర్క్ స్టైల్ లాంటి డిజైన్ ఇచ్చారు. పేస్టల్ కలరే, చాలా లైట్ వెయిట్లో చక్కగా బాగుంది. బ్యూటిఫుల్ ఉంటుంది, నీట్గా ఉందండి. చక్కగా ఫైన్ ఉంది. మనకి ఇదంతా కూడా చాలా సాఫ్ట్గానే ఉంటుంది, ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది, నీట్గా ఉంది. కలర్ అయితే ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, మనకి ప్యూర్ ఎలాంటి స్టైల్ వస్తుందో అలానే వస్తుంది. ఇది చూసారా, ఇక్కడ మనకి బోర్డర్ దగ్గర కొద్దిగా డార్క్ ఇచ్చారు కదా, ఆ కలర్కి ఇలా మనకి సేమ్ ఇదే ప్రింట్, చిన్న ప్రింట్ వచ్చి హ్యాండ్కి ఇలా చిన్న జరీ బోర్డర్ లాగా ఇచ్చారు. బ్లౌజు 1 మీటర్ ఉంటుంది, చీర పన్నా ఉంటుంది. చక్కగా లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్లో ఉంటుంది, నీట్గా చాలా బాగుంది కదా కలర్. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3650. నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ షేడ్ కలర్. ఇది పేస్టల్ కలర్, దానికి కొంచెం ఇక్కడ డార్క్ షేడ్ ఇచ్చారు, డార్క్ పేరుకి వచ్చింది. ఇది వచ్చేసరికి ఇది కూడా గ్యాప్ బార్డర్ స్టైలే. ఇలా మనకి ఇదంతా ఆల్ ఓవర్ అంతా కొమ్మలాగా ఇచ్చారు. ఇక్కడ అంతా చిన్న బుట్టి ఉందండి, అంటే మనకి ప్లెయిన్లో రా మ్యాంగో వీవింగ్ వస్తుంది కదా, అలాంటి బుట్టీస్ ఉన్నాయి. ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది. ఇంత లైట్ వెయిట్లో చాలా నీట్గా ఉంది, చక్కగా ఉందండి, క్లాస్గా ఉన్నాయి. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ స్టైల్ డిజైన్, ఇలా కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు, బోర్డర్ దగ్గర కలర్ ఇచ్చారు. ఇది కూడా అంతే 1 మీటర్ ఉంటుంది బ్లౌజ్. అంటే ఇంకా ఫోల్డింగ్ ఉంది, నేను మీకు కలర్ తెలుస్తుందని చిన్న ఫోల్డే తీసాను కదా. ఇలా 2 సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్ వచ్చింది. చక్కగా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్ అండి, చాలా లైట్ ఇంగ్లీష్ కలర్ గ్రీనే. దాని మీద ఇలా మొత్తం ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ ఉంది. సెల్ఫ్ ఇక్కడ చిన్న వీవింగ్ ఉందండి, మొత్తం చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. మరి చిన్నవి కాదు, కొంచెం పెద్దవే. పైవైపు మాత్రం చిన్న బార్డర్ వచ్చింది. కింద మనకి అలా గ్యాప్ బార్డర్ స్టైలు, మధ్యలో కూడా మళ్ళీ గ్యాప్లో కూడా డిజైన్ ఇచ్చారు. కలర్ చాలా బాగుంది, పేస్టల్ కలర్, నీట్గా కూల్గా ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, చాలా తేలిగ్గా ఉంది, నీట్గా ఉంది. ఇలా ప్రింట్స్ అలా ఇష్టపడితే ఎవరైనా కట్టుకోవచ్చు. సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, స్టెప్స్ పెట్టుకున్నా నీట్గా ఉంటుంది.
పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు, బ్లౌజులు చాలా బాగున్నాయండి. సేమ్ మనకి ఇక్కడ ఈ బార్డర్ షేడ్ డార్క్ ఇచ్చారు కదా, అదే చిన్న రోజ్ బడ్ స్టైల్ లాగా ఇచ్చారు. జరీ బార్డర్ కూడా ఇచ్చారు. మీరు కావాలనుకుంటే హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టేసుకోవచ్చు. 3650. నెక్స్ట్ ఇందులో కలర్ వచ్చేసరికి మరి గ్రాండ్గా ఏముండవు, అంటే మనకి కంచి బార్డర్స్ కాదు కదా, కాకపోతే సింపుల్గా ఉంటాయి, బాగుంటాయండి. మనకి ఇవే ప్యూర్ పట్టులోకి వచ్చేసరికి 7,000-8,000కైనా ఇదే కలర్ కాంబినేషన్స్. మనకి ఇది వచ్చేసరికి తెలుస్తుంది చూడండి, ఇక్కడ ప్యూర్ స్టైల్లో ఎలా ఇచ్చారో వీవింగ్ బుటీస్ వచ్చి ఆల్ ఓవర్ అంతా రోజెస్ లైట్ లైలాక్ షేడ్కి ఇలా మనకి లావెండర్ షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు. గ్యాప్ బార్డర్లో కూడా మనకి ప్రింట్ వచ్చింది. బాగుంది కాంబినేషన్. లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి కాంబినేషన్లో వేరే డిజైన్ చేసాము, అప్పుడు మిస్ అయినట్టు చక్కగా చూసుకోండి. ఆ కలర్ చాలామంది అడిగారు. బాగుందండి, నీట్గా లైట్ డార్క్ వచ్చింది కదా. లైట్ డార్క్ వచ్చినా కూడా ఈ డార్క్ కూడా చాలా డార్క్ ఏం కాదు, క్లాసీ కలరు. ఇలా పళ్ళు, బ్లౌజ్ చూడండి చక్కగా అదే రోజెస్ని ఇలా బార్డర్ దగ్గర ఉన్న కలర్ ఇచ్చారు. మళ్ళీ చిన్నగా ఇక్కడ ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ హ్యాండ్కి ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది. మీరు ఏ బార్డర్ కావాలన్నా వేసుకోవచ్చు. ఎంత యూనిక్గా ఉందో చూడండి, కలర్ కాంబినేషన్ కానీ చక్కగా ఉంది కదా. బ్యూటిఫుల్ షేడ్ 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి. ఏం గ్రీన్ చెప్పాలి, ఇంగ్లీష్ కలర్ టోనే, మరి రెగ్యులర్ గ్రీన్ కాదు. బాగుంది, చాలా నీట్గా ఉంది. దాంట్లోనే కొంచెం డార్క్ కలర్ ఇలా ప్లెయిన్ వచ్చి ఇలా బంచ్ లాగా ఇచ్చారు. చిన్న బుటీసు, సారీ అంతా కూడా చిన్న చిన్న బుటీ ఉంది. అలా చిన్న చిన్న మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది. కింద వైపు కొంచెం పెద్ద ప్లెయిన్ వచ్చి దాని మీద కూడా మనకి అలా చిన్న డిజైన్ లాగా ఇచ్చారు. వీవింగ్ స్టైల్ లాగా వచ్చింది. ఇంగ్లీష్ కలర్ టోను చాలా బాగుంది. ఇలా పళ్ళు, సాఫ్ట్ ఫ్యాబ్రిక్, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ మనకి పళ్ళు ఎలాంటి రిచ్ పళ్ళు వచ్చిందో అలాగే బ్లౌజు యాంటిక్ బ్లౌజ్ వచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఆ బార్డర్ స్టైల్ కూడా ఉంది. చాలా బాగుంది. 3650. డస్టీ షేడ్. నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో. కలర్ లైట్ శనగపిండి కలర్ అని వచ్చాము, కొద్దిగా లైట్ ఎల్లో, లైట్ పేస్టల్ షేడ్ కలర్కి పిచ్ పేస్టల్ డిజైన్ వచ్చింది. ఇది కాకపోతే ఆవులేం రాలేదు, ఓన్లీ లోటస్ స్టైలు. ఈ వీవింగ్ ఇలా చిన్న బుట్టి వచ్చింది. ఈ బుట్టి కూడా మీనాకారి వీవింగ్, ఒకటి బ్లూ ఉంది, ఒకటి పింక్ ఉంది. పైన చిన్న బార్డర్, కింద మనకల్లా గ్యాప్ బార్డర్, పేస్టల్ కలర్. 2 సైడ్స్ బార్డర్ దగ్గర లైట్ గ్రే షేడ్, కొంచెం గచ్చకాయ కలర్లో కూడా చాలా లైట్ కలరే, కానీ పై కలర్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో కలరు నీట్గా ఉంది, పేస్టల్ కలరే. ఇలా పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఎంత బాగుందోనండి. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంది కదా, డార్క్ షేడ్ ఇచ్చారు. చిన్న బర్డ్ షేప్ లాగా ఇవర బార్డర్ ఇచ్చారు. ఎంత కలర్ఫుల్గా ఉందో బ్లౌజ్ అయితే. ఈ బ్లౌజ్ వేసుకుంటే శారీ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. 1 మీటర్ బ్లౌజులు ఉంటాయి. చీర పన్నాలు ఉంది, తెలుస్తుంది కదా మీకు. బ్లౌజ్ కలర్ కాంబినేషను చాలా యూనిక్గా ఉంది కదా. మనం చేయలేదు ఈ కాంబినేషన్ అసలు ఏ ఫ్యాబ్రిక్లో కూడా. చాలా నీట్గా ఉంది. 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్, లైట్ గ్రీన్. ఇది కూడా దానికి కొంచెం ప్యారెట్ గ్రీన్ ఇలా ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. కింద కూడా కొంచెం పెద్ద బార్డర్ అంటే జరీ బార్డర్ కాదు, ప్లెయిన్ వచ్చి దాని మీద అలా బంచెస్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా వివింగ్ బుట్టి ఉంది, ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. బాగుందండి కలర్ అయితే. పేస్టల్ షేడ్ కలరు, కొంచెం బార్డర్ డార్క్ వచ్చేసరికి చక్కగా ఉంది. పళ్ళు, రిచ్ పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రిచ్ వీవింగ్తోనే బ్లౌజ్ వచ్చింది. మనం ఇంకా వేరే వర్క్లు అవి లేకుండా సింపుల్గా కట్టుకోవచ్చు. కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. మీరు ఈవినింగ్ వరకు ఉన్న ఆఫీస్కి చిన్న చిన్న అకేషన్స్ అలా ఏమన్నా కూడా వేర్ చేసుకునే ఈవినింగ్ వరకు క్యారీ చేయొచ్చు. అంత నీట్గా లైట్ వెయిట్లో కంఫర్ట్ ఫీల్లో ఉంది. బ్లౌజ్ కూడా బాగుంది కదా చక్కగా. హ్యాండ్కి కూడా మనం ఈ డిజైన్ పెట్టించేసుకోవచ్చు. నీట్గా ఉంది. లేదు చిన్నది కావాలనుకుంటే ఇటువైపు పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, యూనిక్గా ఉంది డిజైన్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ శారీస్ వచ్చేసి డోలా, కంచి డోలాలో బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి. మనం ఆల్రెడీ చాలా వెరైటీస్ చేసాం కదా ఇందులో కూడా. ఇది కొత్త డిజైన్. ఇది వచ్చేసరికి చెక్స్ వస్తుంది. పైవైపు చిన్నగా ఒక 2 ఇంచెస్ బార్డర్ కూడా న్యూ బార్డర్ వచ్చింది, న్యూ స్టైల్ వచ్చింది. కింద వైపు వచ్చేసరికి ఇది కూడా చూడండి ఎంత డిజైనర్ స్టైల్ లాగా ఇచ్చారు. సేమ్ బార్డర్ ఇచ్చి మళ్ళీ పైవైపు సిల్వర్ వీవింగ్ ఇచ్చారు, కొంచెం గ్యాప్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ చెక్స్ ఉంది. మనకి డోలా అనేసరికి ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్ ఫీలే ఉంటుంది. చాలా బాగుంది అసలు, మంచిగా లైట్ వెయిట్లో ఉంది. కలర్ వచ్చేసరికి బ్రింజాల్ షేడ్. ఇది పళ్ళు వచ్చింది, చాలా బాగుంది. దీనికి బ్లౌజెస్ అండి, ఒక బ్లౌజ్ అయితే ఓపెన్ చేస్తాను. ముంగా సిల్క్ బ్లౌజ్ వచ్చి మనం ఇలా మీనాకారి వీవింగ్ వస్తుంది. బాక్స్ లాగా వచ్చి ఒక దాంట్లో పీకాక్ వచ్చింది.
మనకి 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, చీర పన్నా వస్తుంది కాబట్టి చక్కగా వేరే వాటికైనా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడన్నా థ్రెడ్స్ ఉన్నాయి. ఇలా ఎల్లో గ్రీన్ కలర్ వచ్చింది, సెల్ఫ్ కలర్, అన్నిటికీ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉంది కదా, చాలా బాగుంది, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2300. నెక్స్ట్ వచ్చేసరికి వీటన్నిటికీ సెల్ఫ్ కలరే బ్లౌజెస్ వచ్చాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్. రెడ్ కూడా బాగుందండి షేడ్ వచ్చేసరికి. ఇలా సేమ్ డిజైన్ వస్తుంది, బ్యూటిఫుల్. ఆ బార్డర్ కూడా ఎంత బాగుంది చూడండి, నీట్గా ఇలా చక్కగా ఉంది కదా. బార్డర్ అయితే నీట్గా ఉందండి, కొత్త స్టైల్ డిజైన్, కంచి బార్డర్ స్టైల్లోనే న్యూ స్టైల్లో ఇచ్చారు. ఇలా పళ్ళులన్నీ చిట్ పళ్ళులే లైన్స్తో వచ్చింది కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ కలరే రెడ్ బ్లౌజ్ వచ్చింది, 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ షేడ్ చూడండి, వైలెట్ షేడ్, పర్పుల్, డార్క్ పర్పుల్ ఉంది, ఇది ఉంది. మీకు ఏ కలర్ కావాలనేది క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్తో. ఇది కూడా చాలా బాగుందండి, మంచి కలర్, బ్యూటిఫుల్ షేడ్. ఎవరికన్నా గిఫ్టింగ్ అది కూడా బాగుంటుందండి, మంచి ప్రైస్లో ఉంది, చూడడానికి గ్రాండ్ లుక్లో ఉంది. ఇలా పళ్ళు, దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ అయినా ట్రై చేయొచ్చు. బాగుంది కదా కలర్, 2300లో. కలర్స్ అన్నీ బాగున్నాయి మనకి, అన్నీ మంచి మూవింగ్ ఉన్న షేడ్స్, మీరు అడిగే కలర్స్. నెక్స్ట్ కలర్ చూడండి, ఎల్లో షేడ్, మెంతి ఎల్లో షేడ్, చెక్స్ వచ్చింది, చాలా బాగుంది కలర్. ఎవరికైనా బాగుంటుంది. అంటే ఈ కలర్లో మీకు గోల్డ్ డిజైన్ తెలుస్తుందో లేదో కానీ సేమ్ వీవింగ్ అండి, సేమ్ వీవింగ్ వస్తుంది. ఇలా పళ్ళు వచ్చింది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ ఎల్లో కలర్, ఇంత చక్కగా ఉంటుంది, 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలరు, గోల్డ్ చెక్స్ వచ్చింది, చాలా బాగుంది. దీంట్లో బాగా తెలుస్తుంది చూడండి జరీ వీవింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇవి మనకి ప్యూర్ బెన్నీ సిల్క్స్ వస్తాయి కదా, ఆ స్టైల్ బార్డర్ అండి. అవును, ఇందాక నుంచి నాకు గుర్తు రావట్లేదు ఈ బార్డర్ ఎలాంటి బార్డర్ అని, ఆ స్టైల్ బార్డర్. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలరే బ్లౌజ్, చాలా నీట్గా ఉంది, 2300. బ్లాక్ బ్లౌజ్ అయితే మనకి చాలా మిక్స్ అండ్ మ్యాచ్ పనికి వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇప్పుడు మన ట్రెండింగ్ కలర్, ఎంత బాగుంది చూడండి కలరు, ఆరెంజ్, ఎంత నీట్గా, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా అదే డిజైను, పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది, నీట్గా ఉంది కాంబినేషన్, 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, డార్క్ పింక్, రూబీ షేడ్ పింక్ కలర్. ఇది కూడా చాలా బాగుంది కలర్, అన్ని కలర్స్ బాగున్నాయండి, బ్యూటిఫుల్ షేడ్, గ్రాండ్గా అనిపిస్తుంది, మంచి ప్రైస్లో ఉంది. ఇలా పళ్ళు, చిన్న అకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. దీనికి కూడా సెల్ఫ్ కలరే పింక్ కలర్ బ్లౌజ్, చాలా నీట్గా ఉంది. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. మనకి ఈ బ్లౌజెసే కొంచెం ఎక్స్పెన్సివ్, ఎందుకంటే వీవింగ్తో పాటు వస్తుంది కదా, ఇదంతా కూడా థ్రెడ్ వీవింగే వచ్చింది, 2300. సేమ్ ప్రైస్ ఏనండి అన్నీ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలర్, అంత బాగుందో చూడండి, డార్క్ వైలెట్ షేడ్. ఈ కలర్స్ కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి చూసారు కదా, బ్రింజాల్ షేడ్ ఉంది, వైన్ కలర్ ఉంది, వైలెట్ కలర్ ఉంది. ఏ కలర్ కావాలో నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. బ్యూటిఫుల్ కలర్, ఇది మన కలర్, చాలా ట్రెండింగ్ అయిన షేడు, చాలా బాగుంటుందండి, కట్టుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది, గ్రాండ్గా. ఇది బ్లౌజ్, సెల్ఫ్ కలరే బ్లౌజ్, బ్యూటిఫుల్ షేడ్, 2300. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.